నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ద్రౌపదిని పతివ్రతగా చెప్పుకుంటామమ్మా. 5గురు భర్తలు ఉన్న ద్రౌపది పతివ్రత ఎందుకు అయ్యింది అని క్వశ్చన్ అమ్మా. చాలామంది అంటుంటారు కదమ్మా, అసలు 5గురిని పెళ్లి చేసుకున్న ద్రౌపది పతివ్రత అవటం ఏంటి అని చెప్పి ఏం చెప్తారమ్మా దాని గురించి? అహల్య ద్రౌపది తార సీత మండోదరి తథా పంచకన్యా పఠే నిత్యం మహాపాతక నాశనం లేదా దుస్వప్న నాశనం అనే ఇది ఉంది. వీళ్ళని 5గురిని పంచకన్యలుగా చెప్తారు. 5గురు కన్యలు. పెళ్ళైన వాళ్ళని కన్యలు అంటారమ్మా. అదే మరి, అందుకే కదా పంచకన్య అనే పదం వాడారు. కన్య అనేటటువంటి దానికి వర్జిన్ అనే ఇంగ్లీష్లో అర్థం చెప్తాం. వర్జిన్ అనే పదం ఎన్ని సందర్భాల్లో వాడతారు ఇంగ్లీష్లో? వివాహం కాని అమ్మాయి అనే అర్థంతో పాటుగా మీరు ప్లాస్టిక్లో కూడా వర్జిన్ ప్లాస్టిక్ అని వాడతారు. ఆయిల్స్లో ముఖ్యంగా ఆలివ్ ఆయిల్లో వర్జిన్ ఆయిల్ అని వాడతారు. మీరు విన్నారా? అంటే అన్పొల్యూటెడ్, అన్టింటెడ్, నాసెంట్, ఏమాత్రం కల్మషము లేనిది, పాడు కానిది, చెడనిది, చెడిపోనిది, చెడగొట్టుటకు వీలు కానిది. ఓకే, ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంకొక అర్థం, నేను ఈ చెడగొట్టుటకు వీలు కానిది అని మనం దీంట్లో యాడ్ చేసుకున్నాం. కానీ మామూలుగా వర్జిన్ అన్నదాన్ని అన్పొల్యూటెడ్, నాసెట్, ఉన్నది ఉన్నట్టుగా అప్పటికప్పుడు తయారైందని అర్థంలో అనమాట. ప్యూర్. వర్జిన్ మేరీ అనేటటువంటి పదం కూడా వాడతాం మనం క్రిస్టియన్స్. దానికి కూడా చరిత్ర చూస్తే అమ్మో దీన్ని వర్జిన్ ఎలా అన్నారు అని అనిపిస్తుంది. కానీ అక్కడ తత్వానికి సంబంధించింది, భౌతికతకి సంబంధించింది కాదు. ఈ అర్థంలో మీరు ఇప్పుడు కన్య అనే పదానికి వీళ్ళు పెళ్ళయింది కదా ఎందుకన్నారు అన్న దానికి అర్థం ఇదనమాట. అది కనుక ఈ 5గురు పంచకన్యలు. ఈ 5గురికి వివాహం అయింది కదా. అవునమ్మా. అహల్యకయింది, తారకయింది, ద్రౌపదికయింది, సీతకయింది, మండోదరికి కూడా అయింది. వీళ్ళ 5గురిని పంచకన్యలోని ఎందుకన్నారంటే పంచభూత తత్వాల నుండి వాళ్ళు ఆవిర్భవించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తత్వం. ఓకే. సీత భూమి నుండి పుట్టింది, అలాగే మండోదరి జలతత్వాన్ని ఉద్భవించినటువంటిది, అహల్య ఆకాశతత్వానికి సంబంధించింది, ఇలా తార వాయుతత్వానికి సంబంధించింది, ద్రౌపది అగ్నితత్వాత్మిక. ఓకే. ఆవిడ ఎలా ఆవిర్భవించింది? ద్రుపదుడు యజ్ఞం చేస్తే యజ్ఞకుండంలో నుంచి ఆవిర్భవించింది. అవునమ్మా. దృష్టజుమ్నుడు, ద్రౌపది. దృష్టజుమ్నుడు కూడా మంచి అగ్నివలే ప్రకాశించేటటువంటి వాడై ఆవిర్భవించాడు. ఇద్దరు కూడా యవ్వనంతోనే ఉన్నారు. చిన్నపిల్లలుగా పుట్టి పెద్ద అయినటువంటి వాళ్ళు కారు. ఓకే. అయోనిజులు. స్త్రీనైతే అయోనిజ అంటారు. ద్రౌపది అయోనిజ. తల్లి గర్భంలో ఉండి తల్లి యోని ద్వారా భూలోకంలో ప్రవేశించింది కాదు. అగ్నిలో నుండి ఆవిర్భవించింది. స్వయంభువుగా పుట్టడమే యవ్వనంతో పుట్టింది. యవనవతిగానే ఉంది. ఆవిడిని శ్యామ అన్నారు, కృష్ణ అన్నారు ఆవిడికి పేరు. అసలు పేరు ఆవిడది కృష్ణ. ద్రుపదుడి కూతురు గనక ద్రౌపది. ఆయనకి ద్రుపదుడికి యజ్ఞసేనుడు అనే పేరుంది. యజ్ఞసేనుడి యొక్క కూతురు గనక యాజ్ఞసేని. అసలు పేరు కృష్ణ. నల్లగా నిగనిగనిగలాడుతూ నల్ల కలువ వంటి ఛాయ కలిగింది. తెల్లగా ఏం లేదు ద్రౌపది. ప్రపంచ చరిత్ర గతి మార్చినటువంటి వాళ్ళందరి రంగు నలిపేనమ్మా. పాశ్చాత్య దేశాల్లో క్లియోపాత్ర గాని, మన దేశంలో మనమనడది అనుకోండి క్లియోపాత్ర, మన దేశంలో మన చరిత్రలో చూసిన రాముడు, కృష్ణుడు, ద్రౌపది, అర్జునుడు, వ్యాసుడు, వీళ్ళంతా నల్లగా నిగనిగలాడేటటువంటి నలుపున్న వాళ్ళు. నల్లని శరీర ఛాయ. నల్లని వాడు పద్మనయనంబుల వాడు అని కదా కృష్ణుడి గురించి చెప్తాం. అలాంటిదే అదే కృష్ణనామం వీళ్ళందరిది. ద్రౌపది పేరు కృష్ణ, కృష్ణుడి పేరు కృష్ణ, వ్యాసుడి పేరు కృష్ణద్వైపాయనుడు. వీళ్ళే భారత కథనంతా గతి మార్చినటువంటి వాళ్ళు. ఈవిడిని కృష్ణ అన్నారు. ఆవిడ సౌందర్యం చూసి
అందరూ తమకి భార్యగా అయితే బాగుండు అని అనుకున్నారు. అందగత్తం చూడగానే ఎవరికన్నా అనిపిస్తుంది కదా. అందులో ఆ రోజుల్లో వివాహం కాని వాళ్లే కోరుకోవాలని నియమం కూడా లేదు. వివాహితులు కూడా రాజులైనట్టయితే తమ రాజనీతి సంబంధాల కోసం మళ్ళీ వివాహాలు చేసుకోవడం, ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటూ ఉండేవి. అలా అనుకున్నప్పుడు అర్జునుడికి భార్య కాగలిగినటువంటి అమ్మాయి కావాలని యజ్ఞం చేశాడు ద్రుపద మహారాజు. అంచేత మరి వీడిని అర్జునుడికే ఇచ్చి వివాహం చేయాలి. అవును. అందుకని అర్జునుడు మాత్రమే కొట్టగలిగినటువంటి మత్స్య యంత్రాన్ని తయారు చేయించి పెట్టి స్వయంవరంలో ఎవరు దాన్ని కొడితే వాళ్ళకి నా కూతుర్ని ఇస్తానన్నాడు. ఓకే, ముందే పగడ్బందీ ప్లాన్ అంతా అయిపోయింది. మరి ప్రణాళికలు మామూలుగా ఉంటాయా? చదివితే అర్థం అవుతాయమ్మా. మనిషి తాను ఏదన్నా సాధించాలనుకుంటే ఏం చెయ్యాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎట్లా వెడితే మనం దేన్నైనా సాధించగలుగుతామని దానికి ఎంత ప్రణాళికాబద్ధంగా ఉండాలి. నిజమమ్మా. అలా క్యాజువల్గా అయిపోవు ఏవి కూడా. ఒకటి సాధించడానికి ఎంత శ్రమ తీసుకోవాలో, ఎంత శ్రమ కోర్చాలో అర్థం అవుతుంది. సరే చేశారు, రాజులు వచ్చారు, రాజులందరూ ఓడిపోయారు, ఎవరు మత్స్యయంత్రాన్ని కొట్టలేకపోయారు. అప్పుడు రాజులు కాకపోతే బ్రాహ్మణులైనా అనే మాట అంటే అర్జునుడు పెడతాడు. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. వెళ్ళాడు అర్జునుడు వీళ్ళు తీశాడు, మత్స్యయంత్రాన్ని కొట్టాడు. కొడితే బ్రాహ్మణులంతా చూడండి చూడండి మా బ్రాహ్మణులు ఎంత గొప్పవారు అని ఎగిరారట. ఉంటుంది కదా. అవునవును, ఉంటుంది. అంటే రాజులందరూ యుద్ధానికి వచ్చారు, మమ్మల్ని అనవసరంగా పిలిచారు, మా రాజులకి ఇవ్వాలి కానీ బ్రాహ్మడికి ఇవ్వడం ఏమిటి, క్షత్రియ కన్యని. ఆవిడ అగ్నిలోంచి పుట్టింది, క్షత్రియ ఏమిటి. ఈ రోజుల్లో మనం బాధపడినంతగా ఆ రోజుల్లో ఇంత తగాదాలు ఉండేవి కాదమ్మా. ఇప్పుడు మరి బాగా ఆధునిక కాలంలో మేము బాగా అభ్యుదయ భావాలు గలవాళ్ళం అని చెప్పుకుంటూ కులాలు మతాల పేరుతో కొట్టుకుంటున్నాం, కానీ పూర్వం అంతా ఉండేది కాదు. ఏదో సామాన్యులంతా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఒక సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళల్లో చేసుకుంటే ఇబ్బందులు ఉండవు అలవాట్ల వల్ల అని ఉండేదే గాని లేకపోతే పెద్ద భేదాలు ఏం లేవు. అందుకని ధర్మరాజు ఏమన్నాడంటే, నువ్వు ముందర తీసుకెళ్ళిపో ద్రౌపదిని, ఇక్కడ భీముడును వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ వ్యవహారాలు అని చెప్పి వెళ్ళిపోమన్నాడు. ఇంటికి వెళ్ళాక అమ్మ భిక్ష తెచ్చానన్నాడు. 5గురు పంచుకోండి నాయన అంది కుంతీదేవి. ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషంలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు భిక్ష అని ఎందుకన్నాడమ్మా? భిక్షాటంతో బతికారమ్మా వాళ్ళు. ఇంటికి వచ్చాడంటే గ్రామంలో భిక్షాటన చేసి భిక్ష పట్టుకొచ్చారని అనుకుంటుంది తల్లి. 5గురు వెళ్ళి ఊళ్ళో అందరి ఇళ్లలో భిక్షాటం చేసి తీసుకొస్తే ఆ వచ్చిందంతా అక్కడ పోసావిడ పిల్లలకి పెట్టేది. అట్లా బతికారు వాళ్ళు. అంటే చక్రవర్తి ఒక కాలంలో ఎలా బతికారో చూడండి. కష్టాలు వచ్చాయి మాకు ఇబ్బంది పడుతున్నామని అనుకుంటారు, కానీ వాళ్ళ కథలు చదివితే వాళ్ళ ముందు మన కష్టాలు ఎంత అన్నీ ఉన్నా పోల్చుకొని లేదు అని బాధపడుతున్నారు. ఏనుగును దోమతో లాగా ఉంటాయి అంతే అంతే. అదే అంటే బయటకు వచ్చి చూసి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, తన మాట ఎప్పుడు అబద్ధం కాలేదు, కుంతి మాట. ఈ అమ్మాయిని 5గురిని పంచుకోమని అన్నాను, ఏం చేయాలి ఇప్పుడు? కంగారు పడింది. తన మాట అబద్ధం కాదు, కుంతి నోట్లోంచి మాట వచ్చిందంటే. జీవితాన్ని ఒక తపస్సులా గడిపినటువంటిది కుంతి, చాలా కష్టపడి బతికింది. ధర్మరాజు ఆలోచించాడు. ఆలోచించి ఏం చేయాలో తెలియలే. ఏం చేయాలో తెలియకపోతే ఈ అమ్మాయి కూడా ఏం మాట్లాడటం లేదు. ఏం చేయాలి అర్థం కాకుండా ఉన్నది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వ్యాసుడు అక్కడికి వచ్చి విషయాన్ని పరిష్కరించాడు. పరిష్కరించి ఈవిడ పూర్వజన్మలో నాలాయని అనేటటువంటి ఒక ఋషిపత్ని శివుడు గురించి తపస్సు చేసి నాకు భర్త కావాలని కోరుకుంటూ భర్త కావాలని 5 సార్లు అందిట. అందుకని 5గురు ఒకే ఒక్క తత్వం 5 రూపాలు ధరించి ఇక్కడ 5 రూపాల్లో ఉంది. తత్వం ఒకటే, 5గురుల్లో ఉన్నది ఒకటే, రూపాలు మాత్రం 5,
ఐదుగురికి భార్య వాళ్ళు, నా పూర్వజన్మ వృత్తాంతం అదంతా వాళ్ళు చెప్పడం. ద్రౌపదుడికి ఏమో కంగారు, అర్జునుడికి ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటే ఒక బ్రాహ్మడు తీసుకెళ్ళిపోయాడు తన కూతుర్ని, మాట కాదనడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఆ కర్ణుడు నిలబడితేనేమో కర్ణుడు వస్తే విల్లు ఎత్తడానికి వస్తే ద్రౌపది నాహంవరయామి సూతః అంది. నేను సూతుడిని పెళ్లి చేసుకొని పోంది. అంటే అతడి క్యాండిడేచర్ లేదు స్వయంవరంలో. అంటే మన వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడతారమ్మా పుస్తకాలు చదవకుండా. ఏముందండి ఆ రోజుల్లో ఏదో పోటీ పెట్టేవారు, పోటీలో గుడ్డాడు వచ్చినా కుంటాడు వచ్చినా ఇచ్చి పెళ్లి చేసేసేవారిని. కానీ స్వయంవరంలో కూడా ఏదైనా పోటీ పెడితే కూడా అమ్మాయికి ముందర అవతల వాడికి క్యాండిడేచర్ ఉందో లేదో చెప్పే అధికారం ఉండేది. ఓకే ఓకే. కర్ణుణ్ణి నేను పెళ్లి చేసుకున్నాడు సూతుడు, అసలు వాడు పోటీకి రావడానికి వీల్లేదండి, ముందుగానే చెప్పి ఎలిజిబిలిటీ లేదు, నో ఎలిజిబిలిటీ, అదే క్యాండిడేచరే లేదని చెప్పింది. ఈ సంగతులు మనకి తెలియవమ్మా, ఇవి తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. సరే అయ్యింది. మరి అర్జునుడికి ఇచ్చి వివాహం చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఇట్లా జరిగింది ఎట్లా? అయినా రాజకుమార్తెను ఒక బ్రాహ్మడికి ఇస్తే ఎట్లా అని వెళ్ళేటప్పుడు 2 రథాలు పెట్టాడు అక్కడ. ఆ రథంలో వెళ్ళమని అర్జునుడు ఆయుధాలు ఉన్న రథం ఎక్కాడు, ఇంకో రథంలో ఆయుధాలు లేవు. ఇది తప్పకుండా బ్రాహ్మణ వేషంలో ఉన్న క్షత్రియుడు అని గుర్తించాడు. అక్కడికి వెళ్ళాక దృష్టోద్యుమ్నుడి వెనకాల పంపించాడు, వెళ్ళి చూడు అసలు ఏమిటి కథ, ఎవరు బ్రాహ్మడు, మనం అక్కడ చూసినట్టు లేదు, ఏమిటి కథ అని వెళ్ళడం. అక్కడంతా వీళ్ళు చూడడం, అక్కడ చూస్తే వాళ్ళందరూ క్షత్రియుల్లాగే అనిపించారని చెప్పడం. వ్యాసుడు వచ్చి ఈ కృష్ణుడు వ్యాసుడు ఈ విషయాలన్నీ వివరించటం, దాంతో వీళ్ళందరూ అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత వ్యాసుడు వచ్చి వీళ్ళకి 5గురికి ఒక నియమం ఏర్పాటు చేశాడు. 5గురికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళ దగ్గర ద్రౌపది ఉండేట్టు. ఈ ఉండేటప్పుడు ఆవిడకున్న వరం ఏమిటంటే ఎవరితో 1 సంవత్సరం కాపురం చేసినా అది పూర్తయ్యేటప్పటికి ఆవిడికి మళ్ళీ కన్యాత్వ భంగం లేదు, ఆవిడ మళ్ళీ కన్యగానే ఉంటుంది. కన్యకు కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, ఉంటాయి. వీళ్ళు అయోనిజలు గనక, అయోనిజలు అంటే తల్లి గర్భంలోంచి జన్మించి మనలాగా పాంచభౌతిక శరీరంతో జన్మించినటువంటి వాళ్ళు కారు గనక తల్లి యొక్క శోణితము తండ్రి యొక్క శుక్రము కలవడం వల్ల తయారైనటువంటి జీవులు కారు గనక 5గురు అంతే. అహల్య, ద్రౌపది, తార వీళ్ళ 5గురు అట్లాంటి వాళ్లే గనక వీళ్ళకి ఎటువంటి దోషాలు అంటాం. ఎవరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆవిడ అటువంటి పాతివ్రత్య ధర్మాలే పాటించింది. ఎవరికి ఏ విధంగా అనుకూలంగా ఉండాలో అట్లా ఉన్నది. ఈ పాతివ్రత్య ధర్మాలు సత్యభామాదేవికి ద్రౌపది చెప్తుంది అరణ్యవాసంలో. కృష్ణుడు మామూలు వాడు కాదు, వాళ్ళని పలకరించడానికి వెళ్ళినట్టుగా వెడుతూ సత్యభామని తీసుకెళ్ళాడు తోడు. సత్యభామ వెళ్ళి మాట్లాడుతూ ద్రౌపదితో అడిగింది ఏమనంటే, 5గురు భర్తల ముఖాన చిరునవ్వు మాయకుండా ఎలా వాళ్ళని ఆనందంగా ఉంచగలుగుతున్నావు అంది. అంటే తను ఒక్క భర్తనే ఉంచుకోలేకపోతుంది కదా ఆనందంగా. ఎప్పుడు ఈవిడికి అనుమానమే, ఎవరింట్లో ఎక్కువసేపు ఉన్నాడా, ఎవరితో ఎక్కువ కాలం గడిపాడా అని. అంటే ఇక్కడ ఇంకో సంగతి గుర్తుపెట్టుకోండి, ఈ 5గురికి ద్రౌపది కాక వేరే భార్యలు ఉన్నారు. అంచేత ద్రౌపది కూడా అసూయపడాలంటే అసూయపడే ఛాన్స్ ఉంది. కానీ అసూయ లేదు, వాళ్ళ ముఖాన నవ్వు మాయకుండా చూస్తోంది. ఏం చేసావు అంటే, మందు పెట్టావా, మంత్రం వేసావా అని అడుగుతుంది. ద్రౌపదికి చిక్కున కోపం వస్తుంది. వచ్చి ఏం మాట మాట్లాడుతున్నావు, జగన్నాథుడైనటువంటి కృష్ణుడు భార్య మాట్లాడకూడదు ఇట్లాంటి మాటలు. మందు పెడితే మందకొడిగా ఉంటారు, మందకొడిగా ఉన్నవాడు ఉంటే అంత లేకపోతే అంత. మంత్రం చెప్తే కూడా మన్ను తిన్న పాములాగా తయారవుతారు, చాలా తప్పు, అవి ఎవరు చెయ్యకూడదు, పాపం ఉంటుంది. అంటే ఈ రోజుల్లో కూడా మన వశీకరణ మంత్రాలని ఇవన్నీ చాలా ఎంత భయంకరమో చూడండి. అంటే కాదని కాస్త మనస్తమాయించుకుని చెప్తుంది. తాను ఏం చేయడం వల్ల వాళ్ళు ఆనందంగా ఉన్నారో చెప్తుంది. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు
ఇంటికి తిరిగి వచ్చే సమయానికి తాను ఎంత అలసిపోయినా చక్కగా అలంకరించుకుని నవ్వుతూ వాళ్ళకి ఇంటికి స్వాగతం పలికేది. వారికి కావలసిన సేవలన్నీ ఎంతమంది సేవకులున్నా తానే చేసేది. వాళ్ళకి భోజనం పెట్టడం అన్నది తన బాధ్యతగా నిర్వర్తించింది. అంతే. ఇప్పుడు మనకి ధర్మశాస్త్రాల్లో ఒక ఇల్లాలు ఎలా ఉండాలో చెప్తారు. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఇందులో మళ్ళీ మారటం కూడా ఉంది. కార్యేషు మంత్రి కరణేషు దాసి అని కూడా. భోజ్యేశ మాత, అన్నం పెట్టేటప్పుడు భార్య కాదు తల్లిలాగా పెట్టాలి, కడుపు చూసి పెట్టాలి, ఇంకొంచెం తినమనాలి. తల్లి ఎలా పెడుతుందో అంత బాగాను పెట్టాలి. భోజ్యేషు మాత అన్నట్టు నేనే పెడతాను. ఇంతవరకు మామూలుగా ఎవరన్నా చేసే పనులు. కానీ ఇంకా ఆవిడ చేసిన పనులు ఏమిటంటే, ఇంటి బాధ్యతలన్నీ నేనే చూస్తాను, ఆర్థిక వ్యవహారాలన్నీ నేనే చక్కబెడతాను, దాసదాసీ జనులకు జీతాలు ఇచ్చే పని, వాళ్ళ పనులు చేసే పర్యవేక్షణ నేనే చేస్తాను, వాళ్ళకి కావలసిన ఆయుధాలు అవి చక్కగా సిద్ధంగా ఉన్నాయో లేదో నేను చూసి పెడతాను, ఇలాంటివన్నీ నేను చేస్తాను అని చెప్పింది. అంటే మనం మామూలుగా అనుకుంటాం ఇంటికి పరిమితం అయిపోయారు, వంటింటి కుందేళ్ళు ఆడవాళ్ళని ఇంట్లో పెట్టేశారని. బాధ్యత చెరిసగం పంచుకున్నారు. ఇంట్లో బాధ్యత వీళ్ళు, బయట బాధ్యత వాళ్ళు చేశారు. ఆయుధాలు పట్టుకుని వెళ్ళి వాళ్ళు యుద్ధం చేశారంటే ఆయుధాలను రక్షించే బాధ్యత స్త్రీలు చూసుకున్నారు. అవును. డబ్బు తెచ్చి అక్కడ పడేస్తే ఇల్లు మేనేజ్మెంట్ అంతా వీళ్ళు చూశారు. ఇల్లు మేనేజ్మెంట్ అయితే మామూలు ఇల్లాలు, ద్రౌపది మామూలు ఇల్లాలు కాదే, చక్రవర్తి భార్య. అందువల్ల ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంతా ఆవిడే చూసింది. ఆవిడ ఫైనాన్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్ కూడా. ఆయన ఓన్లీ ప్రెసిడెంట్ ముద్రేసి పంపిస్తాడు. ఎవరిది పవరు? ద్రౌపదిదే కదమ్మా. ప్రైమ్ మినిస్టర్ది పవరు. అంటే అన్ని చక్కబెట్టుకొచ్చేది తనే కదా. ప్రైమ్ మినిస్టర్ది పవరు. కానీ ప్రథమ పౌరుడని ఎవరి గురించి చెప్తాం? ప్రెసిడెంట్ గురించి చెప్తాం. ప్రెసిడెంట్ ఆమోద ముద్ర కావాలి. కానీ ఆమోద ముద్రకు కావలసినటువంటి ముసాయిదా తీర్మానాలు తయారు చేసేది ఎవరు? ప్రైమ్ మినిస్టరే. ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, లేబర్ మినిస్టర్, కిచెన్ కూడా కదా. ఇవన్నీ చూసుకుని ఉంటుంది. వాళ్ళు మాత్రం పై పనులు చూసుకొస్తారు, డబ్బు సంపాదించి తెస్తారు, ఈవిడ సర్దుబాటు చేస్తుంది. అంతే. వాళ్ళు యుద్ధాలకు ఎడతారు, ఈ యుద్ధాలకు కావలసినటువంటివన్నీ సిద్ధపడుతుంది. అందువల్ల చాలా చక్కగా బాధ్యతల్ని పంచుకున్నారు. ఈ విషయాలన్నీ చెప్తుంది ద్రౌపది. మరి పాతివ్రత్యం అంటే ఇంతకన్నా ఇంకేం కావాలి? పాతివ్రత్యం అంటే భర్త తప్పు చేస్తే పర్వాలేదండి, అయ్యో మీరేం చేసినా దేవుడే అని చెంపలేసుకుని కాళ్ళకు దండం పెట్టడం కాదు. అది కాదు పాతివ్రత్యం. సనాతన ధర్మాన్ని అనుసరించి, మన పురాణాలను అనుసరించి పతివ్రత అంటే భర్త తప్పులు చేస్తే ఆమోదించేది కాదు. తప్పు చేస్తున్నాడేమో అని అనుమానం కలిగినప్పుడు నిగ్గ తీసి నిగ్గు తేల్చేది. అట్లా చేస్తే తప్పు కదమ్మా. ఇప్పుడు ఏం చేసినా నీ భర్తే అర్థం చేసుకోవాలి. తప్పు. అందుకే ఆధునిక యుగం తప్పు. వాళ్ళు పతివ్రతలు ఎందుకు అయ్యారు అంటే వాళ్ళు భర్తలను తప్పు చెయ్యనీలా. ఇప్పుడు సభకి పరిగెత్తుకొచ్చింది, విరాట సభలో పరిగెత్తుకుంటూ వస్తే ఏమిటలాగా గంతులేస్తూనో నట్టూరాల్లాగా అంటాడు. బయటపడతారేమో అని భయం కొద్ది ధర్మరాజు, అవును నేను నట్టూరాలినే అంటుంది. ఎందుకో తెలుసా, నాకు 5 భర్తలు ఉన్నాడు, ఒకడేమో జోదరి, ఒకడేమో తిండిపోతూ, ఇంకొకడేమో పేడివాడు, మరి నేను ఇంకా ఎలా ఉంటానంది. అక్కడ ఉన్నారు ఇద్దరు. ఎవరు? ధర్మరాజు ఉన్నాడు, భీముడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ వింటుండగా ఇంత మాట సభలో అందంటే ద్రౌపదికి ఎంత ధైర్యం ఉండాలి. ధర్మం వల్ల వచ్చింది ధైర్యం. అది పాతివ్రత్యం అంటే. ధర్మరాజుకి ఏమన్నా కోపం వచ్చిందా? రాలా. ఈ ఏదో మాటలో గట్టిగా ఏదో మాట్లాడాడని చెప్పి ఆ విరాటరాజు అలా అది వేసి కొడితే, చేతిలో ఉన్నటువంటి పాచకలు వేసి కొడితే ధర్మరాజుకు నెత్తురు వచ్చింది. గబగబా ద్రౌపది వెళ్ళి కట్టుకట్టేసింది సభలోనే. ఏమంటే ధర్మాత్ముల రక్తం నేల మీద పడితే దేశానికి చేటు, మీ రాజ్యానికి చేటు కలగకూడదని చేశాను అని చెప్పింది, సమర్థించింది. అటు ఇటు
ఖడా ఏమీ తేడా లేదు. అన్ని బ్యాలెన్స్ చేస్తుంది. బ్యాలెన్స్ చేయాలి. అది పాతివ్రత్యం అంటే అదమ్మా. తప్పు చేస్తున్నాడు అనిపిస్తే దండించాలి. తల్లిలాగా అన్నం పెట్టేప్పుడే కాదు, తప్పు చేస్తే కూడా తల్లిలాగా దండించాలి. తర్వాత రాయబారానికి వెళ్ళేటప్పుడు కృష్ణుడు అందరినీ అడుగుతాడు. అందరూ తలో మాట చెప్తారు. చివరికి ద్రౌపది దగ్గరికి వచ్చినప్పుడు చెప్తుంది, జుట్టు చూపిస్తుంది. రాజసూయ యాగం చేసి అవబుద్ధ స్నానం చేసినటువంటి జుట్టు చూడు ఎలా ఉందో. నల్లని త్రాచులాగా ఉన్న ఇంత బారు జుట్టు చూపించి, ఇప్పటిదాకా నేను ముడేయలేదు కదా, దీని సంగతి ఏం చేస్తావు అని అడిగింది. ఆ జుట్టు ఎప్పుడు ముడేయాలి? దుశ్శాసనుడి రక్తంతో దాన్ని తడిపి అప్పుడు ముడేయాలి. దుశ్శాసనుడి గుండెల్లో ఉన్న రక్తంతో కావాలి. అంటే మరి జుట్టు ఆవిడ ముడేయకుండా ఎంతకాలం ఉంటుంది? అంటే రాయబారం ఏం చెయ్యమని ఆదేశించింది? ఆయన్ని చెడగొట్టమనే కదా. అంతే. ఏదో పాండవులు వింటుండగానే చెప్పింది, తక్కువేం లేదు. మళ్ళీ వెనకాల చెప్పడం మోసం ఏమీ కాదు. చెప్పాల్సినవన్నీ చెప్తుంది, ఎక్కడేం చెప్పాలో అక్కడ చెప్తుంది, ఎవరికేం చేయాలో చేసింది. అది పాతివ్రత్యం అంటే అర్థం. గాని భర్త తప్పులు చేస్తే దాన్ని ఆమోదించమండం కాదు. నువ్వు నీ జీతం 10,000 నాకు నగ ఎలా కొన్నావు అని నెగ్గదీయగలిగినటువంటి భార్య పతివ్రత లేరమ్మా అయితే కదా. మరి అంచేత ఒకళ్ళనండం కాదు, అందరిలో ఉంది ధర్మం ఆచరించటం అన్నది. నీవు తెచ్చినటువంటి లంచం పుచ్చుకు తీసుకొచ్చినటువంటి డబ్బుతో నేను వంట చెయ్యను, పిల్లలకి పెట్టను, నువ్వు న్యాయంగా సంపాదించింది నాకు దాంతోనే నీకు నీ పిల్లలకి వండి పెట్టి నేను తింటాను అని అనగలిగినటువంటి భార్య పతివ్రత. నువ్వేం చేస్తే నాకెందుకు, నాకు తెచ్చిచ్చావు కదా, నువ్వేం చెప్తే అదే వింటాననేది పతివ్రత కాదు. ఇది సనాతన ధర్మంలో చెప్పింది. పాతివ్రత్యం గురించి చాలా రాంగ్ నోషన్స్ ఉన్నాయి. ఈ దేశాన్ని నాశనం చేసిన వాళ్ళు పతివ్రతలని కవిత్వం కూడా రాశారు కొంతమంది. ఏం లేదు, వాళ్ళు ధర్మాన్ని తప్పినప్పుడు నిగ్గదీశారు గట్టిగా. ఈనాటి మాటల్లో చెప్పాలంటే సబ్బు పెట్టి ఉతికి ఆరేశారు, సాకిరేవు పెట్టారు. మామూలుగా ఏం లేరు. అట్లానే ఉండాలి కూడా, ఉండాలి. అందుకే వాళ్ళు మనకు ఆదర్శం. నువ్వు ఎట్టా తెస్తే నాకెందుకు, ఆ పాపం నీదే అని వాల్మీకి భార్యలాగా మాట్లాడితే పనికిరారు. ఓకే, ఇలాంటి మార్గంలో నడవాలమ్మా. అప్పుడు పతివ్రత. మనకి సీత కావాలి, అహల్య కావాలి, ద్రౌపది కావాలి, అంతే. వాళ్ళు కావాలి గాని చచ్చుమొహాలు ఎందుకు మనకి? అంతే. ఇవన్నీ వింటే గానీ వీటిలోంచి కొంచెమన్నా నేర్చుకోగలుగుతాం, పాటించగలుగుతాం. కష్టమే కదమ్మా ఈ కాలంలో ఇవన్నీ పాటించడం. తలుచుకుంటే కష్టం లేదమ్మా. అమ్మా, ఏమాత్రం కష్టపడకుండా ఏమొస్తుంది? పురుట్నొప్పులు పడకుండా సంతానం పొందలేమే. అవునమ్మా, జరగదు. ఒంట్లో బాగుండకపోతే సూదికి గుచ్చుకునే నొప్పి భరించందే మందు లోపలికి వెళ్ళదు. చేదు మందు నోట్లో వేసుకుందే ఆరోగ్యం రాదే. చిన్న చిన్న కష్టాలు పడందే మంచి ఫలితాలు రమ్మంటే ఎట్లా వస్తాయి? నిజమమ్మా, చిన్న కష్టాలు పడాలి, అంతే. అప్పుడు పెద్ద ఫలితాలు ఉంటాయి. కానీ ఆ కష్టాలే పెద్దగా అనిపిస్తున్నాయి కదమ్మా. కానీ పెద్ద నష్టాలు పోతున్నాంగా మనం, పెద్దవి నష్టపోతున్నాంగా దానివల్ల. అవునమ్మా, వీఆర్ పెన్నీ వైజ్ అండ్ పౌండ్ ఫూలిష్. సూపర్ అమ్మా, నిజంగా అసలు మీకు సాటి ఎవరు రారమ్మా ఇవన్నీ చెప్పడానికి. ఇలాంటి విషయాలు నిజంగా అద్భుతంగా అమ్మా. అసలు ఎంత చక్కగా, ఎలాంటి వారికి అలా దూసుకెళ్ళిపోతాయి. సాఫ్ట్గా వినే వాళ్ళకి సాఫ్ట్గా వెళ్తాయి, కొంచెం మూర్ఖంగా ఆలోచించే వాళ్ళకు మంచిగా తగిలినట్టుగా. సూపర్ అమ్మా, నిజంగా ధన్యవాదాలమ్మా. సంతోషం తల్లి.